అండి అండ్ హాయ్. మీకు జానీ మాస్టర్ ఇష్యూ తెలిసే ఉంటుంది. బట్ ఈ రోజు మాత్రము తను ఎవరైతే అమ్మాయి కేసు ఫైల్ చేసిందో జానీ మాస్టర్ మీద, తను కేసు రిటర్న్ తీసుకుంది. అండ్ ఇంకొకటి బయట వినిపిస్తున్న మాట అంటే జానీ మాస్టర్ వైఫ్ కూడా చెప్తున్నది ఏంటంటే కనుక జానీ మాస్టర్ని ఆ అమ్మాయి కావాలనే ట్రాప్ చేసి ఇదంతా డ్రామా ఆడుతుందని చెప్పని అంటున్నారు. ఇందులో మీ ఒపీనియన్ ఏంటి? మీరేమనుకుంటున్నారు? యాజ్ ఏ పబ్లిక్ పర్స్పెక్టివ్ అండి, నాకైతే ఇన్ఫర్మేషన్ తెలియదు. మీరు చెప్పిన తర్వాత నాకు తెలియదు కేసు రిటర్న్ తీసుకుందని. కానీ కస్టడీలో ఉంది, మేబీ రేపు కూడా కస్టడీ ఉంటాం ఇన్ఫర్మేషన్ ఉంది. సో కస్టడీలో తను చెప్పిన విషయాలు ఏంటంటే, నేను అమ్మాయిని మైనర్ ఉన్నప్పుడు నేను తనను రేప్ చేయలేదు, తను ఎటువంటి తనకు అత్యాచారం చేయలేదు. అట్ ద సేమ్ టైం నేను అమ్మాయి చాలాసార్లు చెప్పాను, నేను నాకు ఈ పెళ్లి గిల్లి నాకు ఇష్టం ఉండే అని. ఆ విషయాన్ని సుకుమార్తో కూడా డిస్కస్ చేసిండు. సుకుమార్ చెప్పినప్పుడు కూడా అమ్మాయి వినలేదు అన్న విషయం ఉంది. తనంతా తానే నా దగ్గరకు వచ్చింది, తనంతా తాను నేను పరిచయం చేసుకుంది. తన పర్ఫార్మెన్స్ నచ్చే తన టాలెంట్ గుర్తించి నేను అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఇచ్చిన ఈరోజు కస్టడీలో చెప్పారు. సో నాకైతే ఎక్కడ చూడలేదు కేసు రిటర్న్ తీసుకున్నట్లు. కేసు తీసుకుంటా అంటే చాలా మంచిది అండి, తీసుకుంటానని చెప్తుంది. తీసుకోండి, మీరు చూడండి. మరి అట్లాంటి కేసు పెట్టడం అందుకే. సో మీ ఇప్పుడు ఆయన కేసు కాదు, మీరు రాజధాని కేసు కానీ నిన్న అరెస్ట్ కేసు కానీ. సో మీ అమ్మాయిలాగా నేను మీ అందరికి తప్పనట్లేదు. కొంతమంది ఏంటంటే మీరు తిరుగుతారు, ఎంజాయ్ చేస్తారు, మీరే ఊతారు, మీరే ఫ్రెండ్స్ అంటారు, మీరే గురువు అంటారు, స్టేజ్ మీద మీరే పొగుడతారు, మళ్ళీ మీరు వచ్చి అత్యాచారం చేసిన కేసు పెడతారు. అంటే వాళ్ళ కేసు పెట్టడం ఎందుకు, వాళ్ళకి తీసుకోవడం ఎందుకు? కేసు పెట్టే ముందు ఒకసారి ఆలోచించి ఒక ఐడియా ఉండాలి కదా. సో నేను ప్రజలు ఎందుకు పిక్చర్లు వేస్తారో నాకు అర్థం కావట్లేదు. సో ఎనీవే అండి, సో మనకు న్యాయ చట్టం ఉంది, న్యాయ వ్యవస్థ ఉంది, పోలీస్ వ్యవస్థ ఉన్నాయి కాబట్టి వాటి పని వాళ్ళు చేసిపోతాయని నాకు నమ్మకం ఉంది. సో ఎనీవే అంటే తప్పు చేయలేడు, నాకు ముందు నుంచి చెప్పుకొని వచ్చాను జానీ మాస్టర్ తప్పు చేయలేడు. జానీ మాస్టర్ తప్పు చేసిన కూడా శిక్షించాలని కోరుకున్నాము. నిన్న కస్టడీలో అయితే క్లియర్ కట్గా చెప్పాడు. సో నాకు అనిపిస్తుంది ఈ అమ్మాయి అంతా మరి చిన్న పిల్లలు అయితే కదా, తన ఏంటో ఏదో పెద్ద బలమే ఉంది. ఎందుకంటే ఒక అమ్మాయికి పోస్కో చట్టం పెట్టాలన్న ఆలోచన రాదు చూపిరని చెప్పలేదు. ఆ చట్టం కానీ లైక్ ఏంటంటే మన జీరో ఎఫ్ఐఆర్ వేయడం కానీ, రాయదుర్గలో వేయడం కానీ. సో ఈ ఆమెకి అంతా నాకు తెలిసి ఇంత తెలిసిన వ్యక్తి కాదు. 100% తన వెనుక ఎవరో పెద్ద బలమే ఉంది, పెద్ద వ్యక్తి ఉన్నాడు నా ఫీలింగ్ వచ్చింది. సో చూద్దాం. ఇంకా నేనైతే నాకు తెలియదు, నాకు ఇన్ఫర్మేషన్ ఉంది ఏంటంటే ఏదో కొట్టి మూవీ టీం వాళ్ళు, పెద్ద టీం వాళ్ళు. సో ఆ సినిమాలో కూడా పనిచేస్తుందని ఇన్ఫర్మేషన్ ఉంది. సో చూద్దామంటే మేబీ తప్పు ఎవరున్నా కూడా దయచేసి మనకు గవర్నమెంట్ ఉంది కాబట్టి శిక్ష తీసుకుంటే నమ్మకం ఉంది. కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి మీపై నిజంగా అత్యాచారం చేస్తే దయచేసి కేసు పెట్టండి. దయచేసి అబ్బాయిల ఫేమ్ తగ్గించడానికి. మీరు అవునని కాదన్నా జానీ మాస్టర్ ఒక టాలీవుడ్ కాదు, మొత్తం దేశంలో వన్ ఆఫ్ ది మోస్ట్ పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ తను. సో తన ఈ ఫేమ్ దెబ్బతిన ఉద్దేశంతో ఈ రకం కేసు పెట్టడం చాలా బాగుంటుంది. ఒకవేళ అమ్మాయి తప్పు చేస్తుంటే మాత్రం దయచేసి విత్డ్రా చేసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అదే సేమ్ టైం చేసినప్పుడు కూడా తన పైన పరువు నష్ట దాయం వేయాలి. ఎందుకంటే అది ఆశమ చిన్న విషయంగా ఓన్ ఇట్లా ఏదో ఫేమ్ సంపాదించిన ఉద్దేశంగా చాలా కష్టపడి పైకి వచ్చారు జానీ మాస్టర్. అంటే లారీ డ్రైవర్గా, వాళ్ళ డాడీ లారీ డ్రైవర్గా ఉండే తన వ్యక్తి ఈరోజు అంత పెద్ద స్టార్ కావడం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి దయచేసి అమ్మాయి తప్పేస్తే అమ్మాయిని పరువు నష్టం వేయాలి. ఒక జానీ మాస్టర్ తప్పు చేసిన తన మీద శిక్ష వేయాలని కోరుకుంటున్నాను. ఓకే. అండ్ అట్లాగే ఈ అమ్మాయి ఇండస్ట్రీలో ఇలాంటి మగవాళ్ళని చూసి, అంటే కొంచెం డబ్బు ఉన్న వాళ్ళని, ఫేమ్ ఉన్న వాళ్ళని చూసి ట్రాప్ చేసి ఇదంతా ఈ అమ్మాయి ప్లాన్డ్గానే చేస్తుంది. జానీ మాస్టర్ ఒకరే కాదు, ఇంకా ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఆమె ఇలా ఇబ్బంది పెట్టిన వాళ్ళు అని చెప్తున్నారు. సో నిజంగా ఆమె వల్ల కొంతమంది అబ్బాయిని ఇబ్బంది పెట్టుంటే దయచేసి ఇప్పుడు ఎట్లయితే అమ్మాయిలు కేసు, నేను అంతే అందరికీ అనట్లేదు, ఇప్పుడు ఎట్లయితే అమ్మాయిలు వచ్చి కేసు పెడతారో, మీకు ఎవరైతే ఈ అమ్మాయి ఇబ్బంది పెట్టారో మీ అందరు అబ్బాయిలు కూడా అమ్మాయి పైన కేసు పెట్టాలి. ఎందుకంటే ఇది ఒక ఎట్లా అంటే చాలా కామెడీగా అయిపోయిందండి. అంటే తిరుగుతారు వాళ్ళు, ఎంజాయ్ చేస్తారు వాళ్ళు, లాస్ట్ వచ్చి కేసు పెడతారు వాళ్ళే. సో నిజంగా చెప్తాను, ఒకవేళ అమ్మాయి ద్వారా ఎవరైనా అబ్బాయిలు మోసపోయి ఉంటే దయచేసి వాళ్ళు కూడా కేసు పెట్టాలి, మనస్ఫూర్తి కోరుకుంటున్నా. సో చూద్దామండి, అవునని కాదన్నా ఈ వ్యాటర్ ఇంకా ఎంతవరకు ప్రొలాంగ్ అయితే తెలియదు కాబట్టి. సో దీన్ని బట్టి మేము కూడా కోర్టు నుంచి నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటున్నాం.